హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 10th క్లాస్ ఫిజికల్ సైన్స్లో చూసుకున్నట్లయితే పోషణ మరియు ఆహార సరఫరా వ్యవస్థ అనే లెసన్ నుంచి మన ఇంపార్టెంట్ టాపిక్లు మనం మాట్లాడుకుందాం. ఈ లెసన్లో చూసుకున్నట్లయితే 10th క్లాస్ విద్యార్థులకు తరచుగా ఇస్తున్నటువంటి ప్రశ్నలకు అనుగుణంగా విద్యార్థులకు ఇంపార్టెంట్ టాపిక్లు ఏమైనా తీసుకొచ్చి అది మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లెసన్ గురించి తెలుసుకునే ముందు ఒకే ఒక పాయింట్ తెలుసుకోవాలండి. ఇది పోషణ మరియు ఆహార సరఫరా వ్యవస్థ. ఇది మానవుల్లో కానీ జంతువుల్లో కానీ లేదా మొక్కల్లో కానీ ఆహార సరఫరా వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనే మెయిన్ ప్రధాన అంశం మీదే మనం డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఇందులో మెయిన్ తరచుగా ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయంటే అది స్వయం పోషకాలు మరియు పరపోషకాలు, అలాగే కిరణజన్య సంయోగక్రియ. కిరణజన్య సంయోగక్రియ ఏ విధంగా జరుగుతుంది, కిరణజన్య సంయోగక్రియ వివిధ ప్రయోగాలు వివరించండి. అలాగే మనం నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కాంతి చర్య నిష్కాంతి చర్య వ్యత్యాసం కానీ లేదంటే తేడా కానీ లేదంటే దాని గురించి క్లుప్తంగా రాయండి కానీ అనేక సార్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పోషణ సరఫరా వ్యవస్థ అనే ఈ ప్రధానమైన టాపిక్లో తీసుకున్నట్లయితే స్వయం పోషకాలు పరపోషకాల దగ్గర నుంచి ఒకే ఒక లైన్లో చేసుకుందాం. స్వయం పోషకాలు అంటే తమకు తాముగా ఆహారాన్ని తయారు చేసుకునే విధానటువంటి పద్ధతిని స్వయం పోషకాలు అంటాం. అంటే ఎగ్జాంపుల్, ఆహారాన్ని ఇతర జీవుల మీద ఆధారపడకుండా తమకు తాముగా ఆహారాన్ని తన శరీరంలో కానీ లేదంటే మొక్కల్లో కానీ తయారు చేసుకునే పద్ధతినే స్వయం పోషకాలు అని అంటాం. అలాగే పరపోషకాలు మనం చూసుకున్నట్లయితే స్వయం పోషకాలకి ఉదాహరణ ఏంటంటే మొక్కలు. అంటే మొక్కలు ఇతర జీవుల మీద కానీ ఇతర ప్రాణుల మీద కానీ మరి ఏ ఇతర సంబంధిత పదార్థాల మీద కానీ ఆధారపడకుండా తమకు తాముగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కాబట్టి స్వయం పోషకాలు ఉదాహరణ మొక్కలు. అలాగే పరపోషకాలు అంటే ఏంటి, ఇతర జీవుల మీద ఆధారపడుతూ బ్రతకడాన్నే పరపోషకాలు అంటాం. ఎగ్జాంపుల్స్ మానవులు, అలాగే వివిధ రకమైనటువంటి జంతువులు, మరి ఏదో ఇతరైన ప్రాణులు. అంటే ఇవి ఏ విషయంగా చెప్పాలంటే పరపోషకాలు అంటే తనలో తాను కానీ స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకునే అవకాశం లేని ఎడల, అంటే తన ఆహారాన్ని తన తయారు చేసుకునే కెపాసిటీ లేక వివిధ ప్రాణుల మీద కానీ వివిధ జీవుల మీద కానీ వివిధ పదార్థాల మీద కానీ ఆధారపడుతూ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి పరపోషకాలు అనేది ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే పరపోషకాలు అంటే తమకు తాముగా ఆహారాన్ని తయారు చేసుకునే పద్ధతి లేనిది. ఈ 2 పాయింట్లు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ విషయం చూసుకున్నట్లయితే స్వయం పోషకాలకి ఉదాహరణ ఏంటి, మొక్కలు. అంటే మొక్కలు తమకు తాముగా ఆహారాన్ని తయారు చేసుకునే పద్ధతి కాబట్టి మొక్కల్ని ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే అందులో నెక్స్ట్ వన్ పాయింట్ ఏంటంటే కిరణజన్య సంయోగక్రియ గురించి అనేక సార్లు అడగడం జరుగుతుంది. ఆల్రెడీ కిరణజన్య సంయోగ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కిరణజన్య సంయోగక్రియలో ఉన్నటువంటి వివిధ ప్రయోగాలు ఏ విధంగా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా కావాలంటే మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ ప్రయోగాలు కూడా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీకు అందరూ తెలిసేనే అనుకుంటాను. కాబట్టి ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే థర్డ్ వన్ పాయింట్ కాంతి చర్య నిష్కాంతి చర్య. దీని గురించి అనేక సార్లు కాంతి చర్య నిష్కాంతి చర్య తేడా కానీ లేదంటే వ్యత్యాసం కానీ లేదంటే దాని గురించి క్లుప్తంగా వివరించండి కానీ అనేక సార్లు అడగడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి కాంతి చర్య గురించి నిష్కాంతి చర్య గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. డైరెక్ట్గా మ్యాటర్లోకి వస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏదైనా సరే కిరణజన్య సంయోగక్రియ జరుగుతున్నప్పుడు అంటే మొక్కల్లో తమ ఆహారాన్ని తయారు చేసుకునే విధానం కిరణజన్య సంయోగక్రియ అంటాం. అయితే అందులో కిరణజన్య సంయోగక్రియకి కావాల్సినటువంటి సూర్యరశ్మి కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ నీరు కానీ ఇతర పదార్థాల ద్వారా కిరణజన్య సంయోగక్రియ ద్వారా తన ఆహారాన్ని చేసుకుంటుంది. కాబట్టి అందులో తీసుకున్నటువంటి సూర్యరశ్మి అంటే కాంతి చర్య అంటే ఏంటంటే సూర్యరశ్మి ద్వారా కాంతిని గ్రహించుట అని అర్థం అండి. అయితే కాంతి చర్యకి నిష్కాంతి చర్యకి
ఏంటి వ్యత్యాసం ఏంటనేది మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే అనేక సార్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి క్షుణ్ణంగా ఒకసారి పరిశీలిద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే కాంతి చర్య అలాగే నిష్కాంతి చర్య. ఇందులో ఫస్ట్ వన్ ఒక పాయింట్ చూసుకున్నట్లయితే కాంతి చర్య ఫస్ట్ ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియలోని మొదటి దశ. కాంతి చర్య ఏంటండి? ఎందుకంటే కాంతి చర్య అంటే ఏంటి? సూర్యరశ్మి ద్వారా అంటే కాంతిని గ్రహించడం. కాబట్టి ఇది మొట్టమొదటి దశగా తెలుసుకోవాలండి. కిరణజన్య సంయోగ క్రియలోని మొదటి దశ కాంతి చర్య. ఓకేనండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది చూడండి. నిష్కాంతి చర్యలో ఇది కిరణజన్య సంయోగ క్రియలోని ఇది మొదటి దశ అయినట్లయితే ఇది రెండవ దశగా భావించండి. నిష్కాంతి చర్య సింపుల్ లాజిక్ ఏంటి? అది మొదటి చర్య, ఇది నిష్కాంతి చర్య అనేది రెండవ చర్య. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ చూడండి. కాంతి శక్తి గ్రహించబడుతుంది. ఇప్పుడు కూడా మాక్సిమం మనం రియలైజ్ అవ్వాలంటే కాంతి శక్తి గ్రహించబడుతుంది. సూర్యరశ్మి ద్వారా కాంతి శక్తిని గ్రహించబడుతుంది. ఇది సెకండ్ పాయింట్ అండి. అలాగే ఇందులో సెకండ్ పాయింట్ తీసుకున్నట్లయితే కాంతి శక్తితో ప్రమేయం లేదండి. నిష్కాంతి చర్యకి కాంతి శక్తితో ప్రమేయం లేదు, కానీ కాంతి చర్యలపై ఆధారపడుతుంది. అదొకటి గ్రహించండి. ఇందులో ఫస్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే మొదటి దశ, రెండవ దశ. ఇక్కడ తీసుకున్నట్లయితే రెండవ పాయింట్ చూసుకున్నట్లయితే కాంతి శక్తి గ్రహించబడుతుంది. ఇది కాంతి శక్తితో ప్రమేయం లేదు, కానీ కాంతి చర్యలపై ఆధారపడుతుంది. సింపుల్ గా లాజిక్స్ రూపంలో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి. మూడో పాయింట్ తీసుకున్నట్లయితే హరిత రేణువులోని గ్రాణాలో జరుగును. కాంతి చర్య ఎక్కడ జరుగుతుందండి? హరిత రేణువులోని గ్రాణాలో జరుగును. సార్ హరిత రేణువు అంటే ఏంటండి అనే డౌట్ రావచ్చు. గ్రాణ అంటే ఏంటండి అని మీకు డౌట్ రావచ్చు. కాబట్టి మనకి అవగాహన లేనటువంటి విద్యార్థుల గురించి ప్రతి పదం విడదీసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి హరిత రేణువు అనేది ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ. ఆకులో ఉన్నటువంటి హరిత రేణువులో అంటే ఆ పత్రహరితం తీసుకున్నట్లయితే అందులో హరిత రేణువు అనే కణాంగము. దీన్ని ఏమని అంటామండి? హరిత రేణువు అనే దాన్ని క్లోరోప్లాస్ట్ అంటాం. అంటే ఇది ఏంటంటే కణాంగం అండి. ఆకులో ఉన్నటువంటి పత్రహరితం తీసుకున్నట్లయితే అందులో హరిత రేణువు అనే కణాంగములో కాంతి చర్య జరుగుతుంది. ఇది హరిత రేణువు అనే కణాంగము. దీన్ని క్లోరోప్లాస్ట్ అని కూడా అంటాము. అలాగే గ్రాణ అంటే ఏంటండి? మరి గ్రాణ అంటే ఏంటో తెలిస్తేనే కదండి దీని గురించి కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి గ్రాణ అంటే మరేం కాదండి, హరిత రేణువులోని తైలకాయిడ్ దొంతలు లేదా దొంతరలు అంటాం. కొన్ని బుక్స్ లో దొంతలు అని ఉంటుందండి, కొన్ని బుక్స్ లో దొంతరలు అని ఉంటుంది. ఏదైనా సక్రమమే. కాబట్టి హరిత రేణువులోని తైలకాయిడ్ దొంతలు దాన్ని తైలకాయిడ్ దొంతరలు అనే జరుగు స్థలం అండి. అంటే ఏ స్థలం అండి? హరిత రేణువులోని గ్రాణ అంటే ఏంటి? హరిత రేణువులో ఉన్నటువంటి తైలకాయిడ్ దొంతరల్నే గ్రాణ అంటాము. కాబట్టి గ్రాణ అంటే సింపుల్ గా చెప్పాలంటే, మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే గ్రాణ ఏంటని మీకు వివరించి చెప్పాలనే ఉద్దేశంతోనే హరిత రేణువులోని తైలకాయిడ్ దొంతరలు అని చెప్పాను. మనం ఈజీగా అర్థం చేసుకోవడం కోసం అయితే గ్రాణ అంటే హరిత రేణువులోని కాంతి చర్య జరుగు స్థలము. గ్రాణ అంటే సింపుల్ గా. ఓకే ఫ్రెండ్స్. అంటే హరిత రేణువులోని కాంతి చర్య జరిగే స్థలము అని మీరు రియలైజ్ అవ్వండి. గ్రాణ అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మన సింపుల్ లాజికల్ గా ఏంటి? కాంతి చర్య జరుగు స్థలము అంటే హరిత రేణువులోని గ్రాణాలో కాంతి చర్య జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో చూసుకున్నట్లయితే థర్డ్ పాయింట్ నిష్కాంతి చర్య. హరిత రేణువు అంటే మీకు ఆల్రెడీ అర్థమైంది. హరిత రేణువు అంటే కణాంగము. దీన్ని క్లోరోప్లాస్ట్ అని కూడా అంటాము. కాబట్టి హరిత రేణువులోని స్ట్రోమాలో జరుగుతుంది. నిష్కాంతి చర్య ఎక్కడ జరుగుతుందండి? హరిత రేణువులోని స్ట్రోమాలో జరుగుతుంది. సార్ మరి గ్రాణ అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, స్ట్రోమా అంటే తెలియదు సార్ అని మీకు డౌట్ రావచ్చు. స్ట్రోమాకి ఇంకొక పేరు ఏంటంటే అవర్ణిక అంటామండి. ఇది సైన్స్ పదజాలంలో చూసుకున్నట్లయితే అవర్ణిక అంటాము.
అలాగే స్ట్రోమా అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇప్పుడు హరిత రేణువులోని థైలకాయిడ్ దొంతలు థైలకాయిడ్ దొంతలు అయితే గ్రాన థైలకాయిడ్ దొంతలలో కాంతి చర్య జరుగు స్థలమాన్ని గ్రానం అంటాం. అలాగే ఈ హరిత రేణువులోని దొంతల మధ్య ఒక జిగురు వంటి పదార్థం ఉంటుందండి. ఆ పదార్థాన్నే స్ట్రోమా అంటాం. దీన్ని అవర్ణిక అని కూడా అంటామండి. అంటే దొంతరల మధ్య స్రవించినటువంటి ద్రవాన్ని స్ట్రోమా అంటాము. స్ట్రోమా అంటే అవర్ణిక అని కూడా అంటామండి. కాబట్టి మీరు గ్రహించవలసింది ఏంటి? హరిత రేణువులోని దొంతరల మధ్య స్రవించే ద్రవాన్ని స్ట్రోమా అంటాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 4th పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 4th పాయింట్ చూడండి. 4th పాయింట్ తీసుకున్నట్లయితే ఏటీపీ మరియు NADPHలు అంత్య ఉత్పన్నాలు. ఈ ఉత్పన్నాలు అంటే ఏంటి? ఉత్పత్తి అయినవి అని అర్థం చేసుకోండి. అలాగే ఇవి ఏంటంటే ఏటీపీ అనేది, NADPH అనేది, దీని ఫార్ములా కూడా మనం అంటే అబ్రివేషన్ కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అనేక సార్లు ఏటీపీని ఎక్కువగా అడగడం జరిగింది, అలాగే NADPH కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఓకే ఫ్రెండ్స్, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఇది అనేక సార్లు అడగడం జరుగుతుంది. అలాగే ఇక్కడ NADPH అంటే N అంటే నికోటినమైడ్ అడినైన్ డై న్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ హైడ్రోజన్. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి అనేక సార్లు అడగడం జరుగుతుంది. ఒకసారి మీరు క్షుణ్ణంగా మ్యూట్లో పెట్టైనా సరే క్షుణ్ణంగా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, అలాగే N అంటే నికోటినమైడ్, ఏ అంటే అడినైన్, అలాగే డై న్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ హైడ్రోజన్. ఇవి ఏంటి అంటే అత్యంతమైనటువంటి కిరణజన్య సంయోగ క్రియలో, రసాయనిక చర్యలో జరుగుతున్నటువంటి అత్యంతమైనటువంటి ముఖ్యమైనటువంటి ఉత్పన్నాలండి ఇవి, ఏటీపీ మరియు NADPHలు. ఓకే, నెక్స్ట్ ఇందులో చూసుకున్నట్లయితే నిష్కాంతి చర్యలో మనకేంటి? గ్లూకోజ్ కాస్త పిండి పదార్థంగా మారుతుంది. అదే గ్లూకోజ్ అంటాము, పిండి పదార్థం అంటాము. పిండి పదార్థంగా ఉత్పన్నం అవుతుంది, అంటే ఉత్పన్నం అవుతుంది. ఉత్పన్నాలు అంటే ఉత్పన్నం అవుట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాంతి చర్యలో 5th పాయింట్ చూసుకున్నట్లయితే శక్తి గ్రాహకాలు ఏర్పడతాయి. అంటే ఇప్పుడు మనకి కాంతి చర్య తీసుకున్నట్లయితే మనం ఫస్ట్ రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం ఏం గ్రహించామండి? ఇక్కడ ఏదైతే కాంతి చర్యలో ఏర్పడుతుంటాయో ఇక్కడ వినియోగించబడుతుంటాయి, ఇక్కడ ఏర్పడుతుంటాయి, ఇక్కడ వినియోగించబడుతుంటాయి. అంతే తేడా అండి. సింపుల్ లాజిక్ తీసుకున్నట్లయితే కాంతి చర్యలో ఏర్పడడం జరుగుతుంది. ఎందుకంటే మొట్టమొదటి దశ కాబట్టి ఏర్పడడం జరుగుతుంది, అంటే తీసుకోవడం జరుగుతుంది. అది చర్య జరిగిన అనంతరం ఏ విధంగా ఉత్పన్నం అవుతుంది అనేది చూసుకున్నట్లయితే 2వ దశకు వచ్చేసరికి నిష్కాంతి చర్యలో అది జరుగుతుంది. మనకు రియలైజ్ అవ్వాల్సినటువంటి ఇందులో మెయిన్ పాయింట్ ఏంటండి? కాంతి చర్యలో చర్య జరగడానికి కావాల్సినటువంటి స్వీకరిస్తుంది. అలాగే నిష్కాంతి చర్యలో చర్య జరిగిన అనంతరం జరిగినటువంటి పరిణామాల గురించి నిష్కాంతి చర్య తెలుస్తుంది. అది సింపుల్ లాజిక్, ఒక పాయింట్ మనం క్యాచ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, శక్తి గ్రాహకాలు ఇక్కడ ఏర్పడతాయి. ఆటోమేటిక్గా శక్తి గ్రాహకాలు అంటే మళ్ళీ ఏంటంటే సార్ అంటారు, దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఎసిమిలేటరీ పవర్స్ అంటాం. ఎసిమిలేటరీ పవర్ అంటే గ్రాహ్యక శక్తి అంటే కిరణజన్య సంయోగక్రియలో రసాయనిక చర్య జరపడానికి కావలసినటువంటి ఒక ఎనర్జీ, ఎసిమిలేటరీ పవర్ అంటాం. అదే గ్రాహ్యక శక్తి. మనం సింపుల్గా అంత డెప్త్గా అర్థం లేకపోయినప్పటికీ సింపుల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శక్తి అంటే ఎనర్జీ, అంటే శక్తి గ్రాహకాలు ఏర్పడతాయి, ఇక్కడ శక్తి గ్రాహకాలు వినియోగించబడతాయి. సింపుల్గా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆక్సీకరణ చర్యలు. కాంతి చర్యలు ఏ చర్యలు అండి? ఆక్సీకరణ చర్యలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. అదే
జరుగుతూ ఉంటుంది. ఎందువల్ల? అసలు ఆక్సీకరణ చర్య అంటే ఏంటి? ఆక్సీకరణం అంటే ఏంటి? ఇక్కడ అలాగే చూసుకున్నట్లయితే క్షయీకరణం అంటే ఏమిటి? ఆక్సీకరణ చర్య అంటే ఆక్సిజన్ అందులోనే ఉందో చూడండి. ఇందులో ప్రతి దాంట్లో మనం నేర్చుకునేటప్పుడు ప్రతి దాంట్లో ఒక లాజిక్ అనేది ఏదో ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అదే ఆక్సీకరణము. ఇందులో ఏంటుంది? ఆక్సిజన్ ఉంది. కాబట్టి ఆక్సీకరణము చర్య అంటే ఆక్సిజన్ను పొందడం కానీ కోల్పోవడం కానీ జరుగుతున్నటువంటి చర్యనే ఆక్సీకరణ చర్య అంటాము. అర్థమైందా ఫ్రెండ్స్? ఆక్సీకరణం అంటే ఏంటి? ఆక్సిజన్ పొందడం కానీ లేదంటే కోల్పోవడం కానీ జరిగే చర్యనే ఆక్సీకరణ చర్య అంటాము. అది కాంతి చర్యలో జరుగుతుంది. ఇది 6th పాయింట్. అలాగే ఇక్కడ నిష్కాంతి చర్యలో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా క్షయీకరణ చర్యలే జరుగుతాయండి. అంటే ఈ క్షయీకరణం అంటే ఏంటి సార్ అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఆశీకరణం తెలుసుకున్నట్లయితే ఇక్కడ క్షయీకరణం గురించి తెలుసుకుందాం. క్షయీకరణం అంటే ఏంటంటే ఇక్కడ పూర్తిగా మనకి ఉన్నటువంటి ఒక లాజిక్ ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ ఏదైతే చర్య జరుగుతుందో అంటే ఇక్కడ పొందుతుందో ఇక్కడ ఆటోమేటిక్గా కోల్పోతుంది. అంటే పూర్తి వ్యతిరేక రూపంలో నిష్కాంత చర్య అనేది మనం గ్రహించినట్లయితే ఇక్కడ ఏంటి? ఆక్సిజన్ పొందుతున్నాం, ఇక్కడ కంప్లీట్ గా ఆక్సిజన్ కోల్పోతున్నాము. ఫ్రెండ్స్ లాజిక్ అర్థమైంది అనుకుంటాను. క్షయీకరణం అంటే ఆక్సిజన్ కోల్పోవడము మరియు హైడ్రోజన్ ఏర్పడటము అలాగే ఎలక్ట్రాన్లు కూడా పొందడాన్నే క్షయీకరణము అంటాం. క్షయీకరణ చర్య అంటే ఏంటనేది మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎక్కడన్నా ఏదైనా ఒక ఎక్స్ప్లెనేషన్లో ఏదైనా పాయింట్ అర్థం కాలేయండి ఎట్లా. ఎందుకంటే మనకి 10th క్లాస్ విద్యార్థుల మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే కొన్ని ఈ పదజాలాలు అంటే సైన్స్లో తీసుకోండి, మ్యాథ్స్లో తీసుకోండి, ఒక ఏ సబ్జెక్ట్లో ఇతర సబ్జెక్టులు ఏ సబ్జెక్ట్ ఒక ఇంగ్లీష్లో తీసుకోండి, ఏదైనా వొకేబులరీ ఎక్కువగా తెలుసుకున్నట్లయితే ఆ యొక్క అర్థవంతమైనటువంటి డెఫినేషన్ నిర్వచనం అనేది కంప్లీట్గా మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మ్యాక్సిమము చిన్న చిన్న పదాలకు కూడా అర్థాలు తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువైనప్పటికీ సమయం కాలం పెరుగుతున్నప్పటికీ కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్షయీకరణం అంటే అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే నీటి కాంతి విశ్లేషణ జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నీటి కాంతి అంటే తీసుకున్నటువంటి కాంతిచే అంటే తీసుకున్నటువంటి కాంతిచే ఉత్తేజితమైనటువంటి వర్ణదం ఏర్పడుతుంది. ఉత్తేజితమైనటువంటి వర్ణదం ఏర్పడుతుంది. అది నీటి అణువుని విచ్ఛిన్నం చేస్తుంది. విచ్ఛిన్నం అంటే ఏంటి సార్ అంటారు? పూర్తిగా విడిపోవడం అంటే విచ్ఛిన్నం అవడము అని అర్థం సార్. అంటే మరొకసారి చూడండి, నీటి కాంతి విశ్లేషణ జరుగుతుంది అంటే కాంతి ద్వారా జరుగుతున్నటువంటి కాంతి ఉత్తేజితమైనటువంటి వర్ణదం ఏర్పడుతుంది. ఆ వర్ణదం ఏర్పడుతుంది తర్వాత నీటి అణువును ఏం చేస్తుంది? అది విచ్ఛిన్నం చేస్తుంది. అంటే ఇందులో ఉన్నటువంటి కాంతి ద్వారా ఒక వర్ణదం ఏర్పడుతుంది. ఆ వర్ణదం ఏర్పడిన తర్వాత నీటి అణువుని కాస్త విచ్ఛిన్నం చేస్తుంది. అదే నీటి కాంతి విశ్లేషణ జరుగుతుంది. ఇందులో చూడండి ఫ్రెండ్స్, కర్బన స్థాపన జరుగుతుంది. 7th పాయింట్ తీసుకున్నట్లయితే కర్బన స్థాపన అంటే స్థాపించడం అంటే ఏంటండి? ఇక్కడ ఎస్టాబ్లిష్ అనేది ఏంటంటే ఇక్కడ కర్బనాలు స్థాపించడం జరుగుతుందంటే చర్య జరిగిన అదనంతరం కర్బనాలు అనేది ఏర్పడుతుంది అని అర్థం ఫ్రెండ్స్. మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటాను. అలాగే కిరణజన్య సంయోక్రియలు, వివిధ ప్రయోగాలు, అలాగే స్వయం పోషకాలు, పరపోషకాలు వివిధ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా అనేక సార్లు కాంతి చర్య, నిష్కాంతి చర్య 10th క్లాస్ విద్యార్థులు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే చాలా సార్లు కాంతి చర్య, నిష్కాంతి చర్య 4 మార్క్స్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానని నేను భావిస్తున్నాను. ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా లేదంటే మీకు ఇంకా కంప్లీట్గా అవగాహన లేకపోయినా ఎక్కడైనా ఏదైనా పదాలు కానీ ఉచ్చారణ కానీ ఏదైనా మీకు ఇంకా అర్థం కాలేని ఎడల కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే దానికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం నేను మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఎప్పుడూ చెప్పినట్లే ఒక విషయాన్ని నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఆటోమేటిక్గా కంటెంట్, అందులో ఉన్నటువంటి లాజిక్, ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఆటోమేటిక్గా లైక్ చేయండి. నేను చెప్పనవసరం లేదు, మీరే లైక్ చేస్తారు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టినటువంటి కొత్త న్యూ వీడియో ఏదైనా సరే
మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏ వీడియో అప్లోడ్ చేసినా అది 10th క్లాస్ విద్యార్థులకు గానీ, ఇంటర్మీడియేట్ విద్యార్థులకు గానీ, డిగ్రీ విద్యార్థులకు గానీ, మరి ఏదైనా సరే నేను ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, దయచేసి ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి విద్యార్థులకు షేర్ చేయండి. అలాగే వీడియో చూస్తున్నప్పుడు రైట్ సైడ్ సబ్స్క్రైబ్ అయిన ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేయడం వల్ల నేను ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు అలాగే మీ సపోర్టివ్ నాకు ఉన్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.